విజయశాంతి, కళ్యాణ్‌రామ్ తల్లి కొడుకులుగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? కళ్యాణ్‌రామ్, విజయశాంతి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. మంచి ప్రచారంతో వేసవి సందర్భంగా విడుదలైంది చిత్రం. తల్లిగా విజయశాంతి, తనయుడిగా కళ్యాణ్‌రామ్ పాత్రల్లో ఒదిగిపోయిన విధానం ఎలా ఉంది? అంచనాలు రేకెత్తించిన ఈ కలయిక ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయశాంతి విధి నిర్వహణలో రాజీ పడని పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ కూడా తనలాగే ఐపీఎస్ కావాలనేది ఆమె కల. తల్లంటే ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ ఇంతలో చోటు చేసుకున్న తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చేతులకు సంకెళ్ళు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు అతన్ని గ్యాంగ్స్టర్ను చేసేస్తాయి. ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని వైజాగ్ని శాసిస్తూ ఉంటాడు అర్జున్. తాను కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి జీర్ణించుకోలేదు. అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పోలీస్ విధుల నుంచి దూరమై విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్నది ఎవరు? ఆ విషయం తెలిసాక అర్జున్ ఏం చేశాడు? తన తల్లి ప్రాణాల్ని కాపాడడం కోసం ఎంత దూరం వెళ్ళాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కర్తవ్యంలో విజయశాంతి పాత్రను మర్చిపోలేదు తెలుగు ప్రేక్షకులు. ఆమెకి ఒక కొడుకు ఉంటే అతను ఒక క్రిమినల్ అయితే, చట్టం పరిధిలో పనిచేసిన తల్లికి చట్టాన్ని శాసించే శక్తిగా ఎదిగిన తన కొడుక్కి మధ్య సంఘర్షణే ప్రధానంగా అల్లిన కథ ఇది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా కథేమిటో ఓ అంచనానికి వస్తాం. తల్లి తనయుల మధ్య భావోద్వేగాలే ప్రధానమైన ఈ కథని ఎక్కడా పక్కదారి పట్టనీయలేదు. ఆరంభం నుంచి చివరి వరకు అదే అంశంపై దృష్టి పెట్టడంతో అనుకున్నట్టుగా భావోద్వేగాలు పడ్డాయి. యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్. కొత్త తరం సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకుల్ని ఈ సినిమా అంతగా మెప్పించకపోయినా మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి, అభిమానులకి మాత్రం పైసా వసూలే. కథనాలు రొటీన్ టెంప్లెట్తో సాగడమే కాస్త ఇబ్బందికరం. తల్లి తనయుడి మధ్య అనుబంధం, ఆ తర్వాత యాక్షన్ ఘట్టాలతో కూడిన ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. అయితే ఆ తర్వాత నుంచే సినిమా సాదాసీదాగా మారిపోతుంది. హీరో విలన్కి మధ్య యుద్ధం మొదలయ్యే సన్నివేశాలతో వచ్చే విరామం ఎపిసోడ్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ఆసక్తిని తగ్గట్టుగానే ఫ్లాష్ బ్యాక్గా వచ్చే విరామానంత సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మహంకాళి గ్యాంగ్ తరగతులు, పైడితల్లిని అంతం చేసే ఎపిసోడ్, ఆ తర్వాత కాలనీకి హీరో అండగా నిలిచి గ్యాంగ్స్టర్గా మారే వైనం ద్వితీయార్థానికి కీలకం. కథలో మలుపులు కూడా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పథక సన్నివేశాలు మరో ఎత్తు. ప్రేక్షకుని షాకు గురిచేస్తాయి. ఈ సినిమాలో కొత్తదనం ఏదైనా ఉందంటే క్లైమాక్స్. ఈ తరహా సన్నివేశాలు చేయడానికి హీరో కళ్యాణ్‌రామ్ ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయం. తీవ్ర స్థాయిలో భావోద్వేగాలు పండడానికి ఆ ఎపిసోడ్ ప్రధాన కారణం. అయితే కథనాన్ని నడిపించడంలోనే అలాంటి కొత్త తరం ఆలోచనలను ఉపయోగించి ఉంటే ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళేదే. విజయశాంతి, కళ్యాణ్‌రామ్ మధ్య భావోద్వేగాల ఈ సినిమాకి ప్రధాన బలం. తల్లి కొడుకులుగా ఆ ఇద్దరు తెరపై కనిపించిన విధానంలో సహజత్వం ఉంది. వైజయంతి పాత్రలో విజయశాంతి చేసిన పోరాట ఘట్టాలు ఒకప్పటి ఆమె సినిమాను గుర్తు చేశాయి. అర్జున్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఒదిగిపోయారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్. అర్జున్ భార్య చిత్రగా సాయి మజ్రేకర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. సోహైల్ ఖాన్ పోషించిన పఠాన్ పాత్రలోని బలం లేదు. పృథ్వీ పాత్ర ఆకట్టుకుంటుంది. కొత్త కమిషనర్ పాత్రలో శ్రీకాంత్ హుందాగా కనిపిస్తారు. ఆ పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం, అజనీష్ నేపథ్య సంగీత బలం, పాటలు మాత్రం ఆకట్టుకునేలా లేవు. నిర్మాణం ఉన్నంతగా ఉంది. శ్రీకాంత్ విస్సా మాటలు బాగున్నా కథలో బలం లేదు. దర్శకుడు యాక్షన్ ఘట్టాలపై చూపించినంత ప్రభావం కొత్తగా కథని చూపడంలో దృష్టి పెట్టలేదు.